హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడైతే మా డాబా పైన మొక్కలు చూడండి. నేనైతే కొన్ని మొక్కలైతే ఏసాను. ఇవి చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. ఇక్కడ మా చెట్టుకి గులాబీ పూలు పూసాయి. మీకు అవే చూపిస్తున్నాననమాట. చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. చాలా బాగా వచ్చాయనమాట. నేనైతే జ్యూస్ చేస్తాను కదా! బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేస్తానండి. అదైతే ఏస్తాననమాట. ఆ పొట్టు ఉంటది కదా! ఆ పొట్టు అయితే నేను ఏస్తాననమాట. చూడండి ఎంత బాగున్నాయో. చాలా అందంగా ఉన్నాయి కదా! ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చితే. ఇక్కడ కూడా చూడండి అది ఏం చెట్టో తెలీదు కానీ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నేను తీసుకొచ్చాను. చాలా బాగా పూస్తాయన్నమాట చెట్టి. ఆ పువ్వులు ఆరెంజ్ కలర్ పువ్వులు అవి కూడాని గులాబీ పువ్వుల్లాగే ఉంటాయన్నమాట. ఇక్కడైతే గులాబీ పువ్వులు దేవుడికైతే కోసేస్తున్నాను. మన చేతితో నాటిన మొక్కలకి పువ్వులు పూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! ఇక్కడ నాకు కూడా అంతే అనమాట. ప్రతిరోజు పైకొచ్చి చూసుకుంటా ఉంటానన్నమాట. నాకు చాలా ఇష్టం మొక్కలంటే. కాకపోతే సొంత ప్లేస్ ఉంటే గనక అన్ని మొక్కలు వేసేసి మంచిగా పువ్వులు పూయిస్తానన్నమాట దేవుడి కోసం. ఇక్కడ కూడా ఇవి ఏం చెట్టో తెలియదు కానీ గులాబీ పువ్వుల్లాగే ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయి. ఆ చెట్టు పువ్వులు అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే మంచి కలర్ వచ్చిందనమాట. చూడండి ఎంత మంచి కలర్ ఉన్నాయో. గులాబీ పువ్వుల్లాగే ఉంటాయి అవి కూడా. దేవుడికి పెడితే చాలా అందంగా ఉంటాయి. ఇవి మా చెట్లకు వచ్చిన పువ్వులు అనమాట. ఇప్పుడైతే మీకు ఒక మంచి ఫేషియల్ చిట్కా అయితే చెప్పేస్తాను. చాలా మంచి రెమెడీ అనమాట. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడైతే గంధము, మంచి గంధం ఉంటుంది. ఇక్కడ గంధం ఒక స్పూన్ తీసుకున్నాను కదా, షుగర్ కూడా ఒక స్పూన్ తీసుకోవాలి. షుగర్ ఒక స్పూను, గంధం ఒక స్పూన్ అనమాట. మంచి గంధం వాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే పెరుగు కూడా వాడుకోవాలి. పెరుగు స్పూన్ మిస్ అయిపోయినట్టుంది, పెరుగు వేసింది. చూడండి, మనం మిగడతో ఉన్న పెరుగు అయితే వాడుకోకూడదు. మిగడతో ఉన్న పెరుగు అయితే జిడ్డు వస్తుంది అనమాట. మిగడ లేకుండా సైడ్కి తీసేసుకొని మనము మిగడ తీసేసిన తర్వాత ఆ పెరుగు అయితే పక్కకి తీసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ గంధము, ఒక స్పూన్ షుగర్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం ఫేస్ అంతా మనం చిన్నగా మసాజ్ ఇచ్చుకుంటానే అప్లై చేసేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చాలా మంచి రెమెడీ అనమాట. మనకి షుగర్ వల్ల మంచిగా ఫేస్ గ్లోయింగ్ వస్తుంది అనమాట. షైనీగా ఫేస్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. లాస్ట్ వరకు చూడండి, మీకైతే తెలుస్తుంది నా ఫేస్ ఎలా వచ్చింది అనేది. ఇక్కడ చూడండి ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత మనం ఇలా వేలితో ఇలా అంటే మెల్లగా అంటే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను కదా, నేను ఫేస్ వాష్ చేసుకున్నది చూడండి ఎంత తెల్లగా కనిపిస్తుందో, షైనీగా కనిపిస్తుంది. మీకు తెలుస్తుందా? మీకు తెలిస్తే కనుక మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. చాలా వైట్గా వస్తారు. వీక్లీ 2 టైమ్స్ అయితే పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.